ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అర్జెంట్ గా ఒక ఫోన్ చేసుకో. నేను మాట్లాడతాను కదమ్మా. అన్న ప్లీజ్ అన్న, ఒక్క 2 నిమిషాలు మాట్లాడతాను ప్లీజ్ అన్న, ప్లీజ్. నేను తర్వాత చేస్తానులే, ఉండు. ఇదిగో త్వరగా కా నువ్వు. ఇంటి నంబర్, గౌతమ్ గారి నంబర్ ఏది తెలీదు. ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి ఎలా చెప్పాలి? ఏమ్మా త్వరగా కానీ. 2 minutes అన్న. అరే అర్జున్ ప్రసాద్ గారు, ఓ అమ్మా, అమ్మా నా ఫోను. సార్, డాక్టర్ గారు, మా సార్ మీకు తెలుసు కదా, ఈయనకు యాక్సిడెంట్ జరిగిందని, ఈ హాస్పిటల్లో ఉన్నారని కాస్త వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పరా? నా దగ్గర ఇంటి నంబర్ లేదు. ఇదిగోండి. చూడమ్మా, నా దగ్గర ఫోన్ ఉంది, వాళ్ళ ఇంటి నెంబర్ కూడా నా దగ్గర ఉంది. నేను ఫోన్ చేసి చెప్తాను కానీ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఇలా లోపలికి రాకూడదమ్మా. నర్స్, ఈ అమ్మాయిని బయటికి పంపించు. ఏంటమ్మా ఫోన్ అలా తీసుకెళ్ళిపోయావు? బుద్ధుందా? సారీ అన్నా, ఏదో కంగారులో. భలే దానివమ్మా, ఫోన్ ఇటువు. బెయిల్కి ఎంత ఖర్చయినా పర్వాలేదు, ఇంకొక గంటలో నా మనవడు నా ముందుండాలి. జడ్జి గారితో నేను మాట్లాడతాను మేడం. నానమ్మా, నానమ్మా. గౌతమ్, వచ్చేసావా? పోలీసులు నిన్నేం అనలేదుగా? నీకేం కాలేదు కదా? ఎలా వచ్చావురా? ఆల్యన్ ఇంట్లో నుంచి ఎందుకు పంపించారు? వెళ్ళిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు? నువ్వైతే వచ్చావు కదా, పద. ఆల్యన్ ఇంట్లో నుంచి ఎందుకు పంపించారు? ఎందుకంటే అది మన ఇంట్లో ఎవరికి నచ్చలేదు కాబట్టి. ఎందుకంటే అది వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఎవరికి ప్రశాంతత లేదు కాబట్టి. ఎందుకంటే అది నీ జీవితం నాశనం చేసింది కాబట్టి. అని నేను మీకు చెప్పానా? తన వల్ల నా జీవితం నాశనం అయిందని నేను మీకు చెప్పానా? నువ్వు చెప్పడం ఏంట్రా? కళ్ళ ముందు ఏం జరుగుతుందో మాకు కనబడడం లేదా? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల్సిన వాడివి దాని వలలో పడి ఒక పక్క చెల్లెలి పెళ్లి కూడా ఉందన్నా స్పృహ లేకుండా దాన్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు అంటే అది నిన్ను ఎంత మాయ చేసిందో అర్థం కావడం లేదా? తప్పు నానమ్మా, తప్పు. పెళ్లి చేసుకోమని అహల్య నన్ను అడగలేదు, నేనే తనని పెళ్లి చేసుకున్నాను. అదే, అంతగా అంత అర్జెంటుగా ఇంతమంది నీకోసం ఉన్నావన్న ఆలోచన కూడా లేకుండా దాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చేసుకున్నానక్క, చేసుకున్నాను. నాకు నచ్చింది, నేను పెళ్లి చేసుకున్నాను. తనిప్పుడు నా భార్య. నా భార్యని ఇంట్లో నుంచి పంపించే అధికారం మీకెవరిచ్చారు? బావుందిరా, చాలా బాగా అడిగావు. నిన్నగాక మొన్నొచ్చిన దాని గురించి రక్త సంబంధాలను నిలదీసే స్థాయికి వచ్చావంటే మాకు బాగా బుద్ధి చెప్పావు. ఒరేయ్, పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు, కులము గోత్రము జాతి మతం మంచి చెడు అన్నీ చూసి చేసుకునేది. అంతేకాని దాన్ని పోయేదాన్ని చేసుకుని తీసుకొస్తే దాన్ని ఎవరు పెళ్లి అనరు, వచ్చిందాన్ని భార్య అనరు.
ఏం చేసుకుంటావు నానమ్మ? ఏం చేసుకుంటావు? కులము, జాతి, మతము ఏం చేసుకుంటావు? తింటావా? ఆ? లేదుగా. ఏ కులమైనా ఏ మతమైనా అందరూ మనుషులే నానమ్మా. తను నీలాంటి ఆడదే. తనకి నేను తప్ప ఎవరూ లేరు. అది ఆలోచించకుండా సాటి ఆడదాన్ని అమానుషంగా ఇంట్లో నుంచి గెంటేశారు. తనకి ఇప్పుడు ఎక్కడుందో ఏంటో. లేదంటే ఏమన్నా చూడండి, తనకేమన్నా జరిగిందో నేను మిమ్మల్ని ఎవ్వరినీ ఏమీ అనను. మీరు చేసిన తప్పుకి నాకు నేను వేసుకునే శిక్షకి జీవితాంతం మీరు ఎక్కెక్కి ఏడ్చేలా చేస్తాను. గౌతమ్, ఏడ్చేలా చేస్తాను. హలో, అర్జున్ ప్రసాద్ గారికి యాక్సిడెంట్ అయిందండి. గౌతమ్ ఆగరా. అత్తయ్య, ఆయనకి యాక్సిడెంట్ అయిందట. అర్జున్, ఎక్స్క్యూజ్ మీ, అర్జున్ ప్రసాద్ ఎక్కడున్నారు? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ స్ట్రైట్ తీసుకోండి. గా వెళ్ళి రైటా? ఓకే, థ్యాంక్ యూ. అర్జున్, అర్జున్. అర్జున్, అర్జున్, ఏమైందిరా నీకు? అర్జున్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.